ఇక ఈజిప్టు, ఖతార్, అమెరికా స్టేట్స్ నుంచి మధ్యవర్తిత్వ బృందాలు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు నెలల తరబడి కృషి చేస్తున్నాయి. ఇజ్రాయెల్ గాజా నగర ప్రణాళికను తమ చట్టపరమైన మానవతా బాధ్యతలను స్వీకరించాలని ఆపడానికి తక్షణ చర్య తీసుకోవాలని ప్రపంచ శక్తులు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఓఐసీ కోరింది. అదే సమయంలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనలకు తక్షణ జవాబుదారితనం నిర్ధారించింది. ఇక ఇదే అంశంపైన మనం చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మన్య కోటేశ్వరరావు గారు, ప్రముఖ జాతీయ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్తే, చెప్పండి. కోటేశ్వరరావు గారు, గాజా నగరాన్ని ఆధీనంలోకి తీసుకోవాలని ఇజ్రాయెల్ ఎందుకు ప్లాన్ చేస్తుంది? గాజా అనేది ఒక నగరం కాదు, ప్రాంతం. ఆ ప్రాంతంలో చిన్న చిన్న నగరాలు ఉన్నాయి. గాజా ప్రాంతం, గాజా స్ట్రిప్ అంటారు, అంటే ఒక ముక్కలాగా ఉంటుంది కనుక అది ఆ విధంగా చెప్పారు. ఓకే, దాన్ని ఆక్రమించడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తూ ఉన్నది. దానికి హమస్ అని ఒక సాకుగా చూపుతోందనేది గడిచినటువంటి, అంటే 2023 అక్టోబర్ 7వ తారీఖు జరిగినటువంటి ఉదంతం తర్వాత ఈ పరిణామం జరుగుతూ ఉంది. 1195 మందిని హమస్ సాయుధులు చంపిన మాట వాస్తవం. వాళ్ళేమి అమాయకులైనటువంటి ఇజ్రాయెల్ పౌరులు. కానీ ఆ పేరుతోటి అప్పటి నుండి ఇప్పటి వరకు హమస్ ఇజ్రాయెల్ 61,000, దాదాపు 62,000 మందిని, పిల్లల్ని, మహిళల్ని, ఎక్కువ మందిని చంపేసింది. 152,000 మందిని గాయపరిచింది. లక్షలాది ఇళ్లను ధ్వంసం చేసింది. ఇది చాలక మొత్తం గాజా ప్రాంతాన్ని అంతటిని కూడా మేము ఆక్రమించుకుంటామనే పద్ధతిలో వెళ్తా ఉందనేది మనకి చూస్తున్నాం. ఈ పరిణామాన్ని మరి ప్రపంచం కానీ లేదా ముస్లిం అరబ్ దేశాలు కానీ అంగీకరిస్తాయంటే అంగీకరించేటువంటి సమస్య లేదు. తెగేదాకా లాగేట్లయితే ఇజ్రాయెల్ పని పట్టేందుకు కూడా అవి సిద్ధపడతాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మీరు అన్నట్టుగా, ఇంటర్లో మీరు చెప్పినట్టుగా, మరి అరబ్ లేదా ముస్లిం దేశాల్లో ఐక్యత ఉన్నదా అంటే ఐక్యత ఒక విషయంలో ఐక్యత ఉన్నది. ఏమిటి అంటే పాలస్తీనా ఏర్పడాలనేటువంటి విషయంలో ఐక్యత అయితే ఉన్నది. ఏ దేశం కూడా పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మరి అనైక్యత ఎక్కడ అంటే ఇజ్రాయెల్ విషయంలో అనైక్యత ఉన్నాయి. ఓకే, ఇజ్రాయెల్ని ఏ విధంగా దారిలోకి తీసుకురావాలి అనేటువంటి విషయంలో కొన్ని దేశాలు అమెరికాకి అనుకూలంగా లేదా ఇజ్రాయెల్కి మద్దతుగా తటస్థంగా కానీ లేదా అనుకూలంగా కానీ ఉన్నమాట వాస్తవం. అటువంటి పరిస్థితి కనుక లేకుండా మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఐక్యంగా ఉండేట్లయితే పాలస్తీనా అనేటువంటిది ఎప్పుడో ఏర్పడి ఉండేది. దానికి పూర్తి స్థాయి దేశ హోదా దక్కి ఉండేది. ఆ అనైక్యతే ఇవాళ ఇటువంటి దుర్మార్గానికి దారితీస్తుందనేది మనం గమనించాలి. ఎస్. అయితే కోటేశ్వరరావు గారు, గాజా అసలు భవిష్యత్తు ఎలా ఉంటుంది? ముస్లిం దేశాలు ఏం చెప్తున్నాయి? గాజా భవిష్యత్తు అనేటువంటిది ఈ ఒక్క ముస్లిం దేశాల సమస్యగానే మనం చూడకూడదు. ఓకే, యావత్ సభ్య సమాజం, ప్రపంచ సభ్య సమాజం దాని మీద గతంలోనే ఒక వైఖరిని వెల్లడించింది. ఏమిటి అంటే పాలస్తీనాని, ఉమ్మడిగా ఉన్నటువంటి పాలస్తీనాని విభజించి ఇజ్రాయెల్, పాలస్తీనా 2 దేశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. అయితే ఆ విధమైనటువంటి విభజనని ఇవాళ మనం అనుకుంటున్నటువంటి అరబ్ లీగ్ మొదట వ్యతిరేకించింది. పాలస్తీనాన్ని విభజించడానికి వీల్లేదు, అందులో భాగంగానే యూదులు కూడా ఉంటారు తప్ప పాలస్తీనా విభజనకి మొత్తంగానే వ్యతిరేకం. అయినప్పటికీ దాని వ్యతిరేకతను పక్కన పెట్టి 1948లో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి బలాబలాలు కావచ్చు, లేకపోతే అమెరికా, బ్రిటన్ ఇలాంటి దేశాల పెత్తనంతో ఒక తీర్మానం చేశారు, దాన్ని విభజించారు. కానీ ఆనాడు ఇజ్రాయెల్ ఉనికిలోకి వచ్చింది తప్ప పాలస్తీనా అనేటువంటిది అంతర్ధానం అయిపోయింది. పాలస్తీనాకు కేటాయించినటువంటి అనేక ప్రాంతాలని అప్పటి నుంచి వరుసగా ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటూ వస్తాం. మనం మ్యాప్లను కనుక చూసేట్లయితే 1948లో ఇజ్రాయెల్, పాలస్తీనా ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అని కనుక మనం చూసేట్లయితే ఏ విధంగా క్రమంగా గడిచినటువంటి 70-80 సంవత్సరాల్లో దాన్ని ఆక్రమించుకుంటూ వస్తుందో మనకు అర్థమవుతుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు మొత్తం గాజాకే
డొనాల్డ్ ట్రంపే చెప్పాడు కదా, గాజాని పూర్తిగా ఆక్రమించేసుకొని ఒక విహార కేంద్రంగా మేము మారుస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనిషి, మానవతా మూర్తి మనం చూసాం. ఎస్. ఆ దిశగా ఇప్పుడు మొత్తంగా ఆకలితోటి గాజాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, జనాన్ని చంపేసి తమ కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవాలనేటువంటిదే ఇవాళ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం. అందుకని దీని భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఏమిటి అని చూసినప్పుడు మనం పాలస్తీనా లేదా గాజా, పాలస్తీనాలో భాగమైనటువంటి మరొక ప్రాంతమైనటువంటి వెస్ట్ బ్యాంక్, దీన్ని కనుక చూసినప్పుడు ఇవాళ ఉన్నటువంటి 70-80 ఏళ్ల వాళ్ళందరూ కూడా ఈ ఇజ్రాయెల్ దురాక్రమణ లేకపోతే దురాగతాల మధ్యనే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళకి ఈ దాడులు లేకపోతే ఈ చంపివేయడాలు అనేటువంటిది వాళ్ళకేమి కొత్త ఏమి కాదు. యుద్ధంలోనే పుట్టారు, యుద్ధంలోనే పెరుగుతున్నారు, యుద్ధంలోనే మరణిస్తున్నారు. తరతరాలుగా జరుగుతున్నటువంటి పరిణామం. అందుకని చివరి రక్త పొట్టు వరకు వాళ్ళు పోరాడతారనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే మాతృదేశం మీద ఉన్నటువంటి అభిమానం ప్రపంచ చరిత్రను చూసినా లేకపోతే పాలస్తీనియన్ల చరిత్రను చూసినా గానీ ఆ మాతృదేశ అభిమానం అనేటువంటిది ఎన్ని త్యాగాలకైనా కూడా పురుగొల్పుతుంది అనేది మనకు కనిపిస్తుంది. అందుకని ఎప్పటికైనా దానికి 2 దేశాలు పరిష్కారం అనేటువంటిదే ఒకటి. మనం ఒక అరబ్ దేశాలు లేదా ఇస్లామిక్ దేశాల్లో ఉన్నటువంటి అనేకతనే చూస్తున్నాం. గడిచినటువంటి ఏడాది కాలంలో గాజాలో ఇజ్రాయెల్ జరిపినటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా ఐరోపా దేశాల్లో కూడా గణనీయమైనటువంటి ఒక మార్పు కనిపిస్తా ఉంది. ఎందుకు? ఐరోపా సమాజం మానవత్వం గురించి, మానవ హక్కుల గురించి ఇవన్నీ కూడా కబుర్లు చెప్తారు. మరి గాజాలో ఈ విధమైనటువంటి పిల్లల్ని, మహిళల్ని ఆ విధంగా అన్నమో రామచంద్ర లేకపోతే బ్రెడ్ కావాలని ఐక్యరాజ్య సమితి సహాయ కేంద్రాల దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్న తర్వాత ఐరోపాలో ఉన్నటువంటి జనంలో కూడా మార్పు రాకుండా ఉంటుంది. అందుకనే ఇప్పటికి 9 దేశాలు, అంటే ఏడాది క్రితం ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికి 9 దేశాలు పాలస్తీనాని గుర్తించాలి. ఒక 4 దేశాలు అయితే ఆల్రెడీ గుర్తించాయి. నార్వే, స్పెయిన్, స్లోవేకియా, ఐర్లాండ్ దేశాలు ఏడాది క్రితమే గుర్తించాయి. ఏడాదికి ముందు అది ఇజ్రాయెల్ బలపరిచినటువంటి దేశాలు ఏడాది క్రితం దాన్ని గుర్తించాయి. ఇప్పుడు ఐరోపాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేశాలైనటువంటి ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ కూడా మేము కూడా పాలస్తీనాన్ని గుర్తిస్తాము, ఎంతకాలం ఈ ఇజ్రాయెల్ దొండగాలు అనే విధంగా మాట్లాడుతున్నాయంటే ఐరోపాలో వస్తున్నటువంటి మార్పు. ఈ మార్పు అంటే ఏదో పాలక వర్గాల్లో కాదు, జనంలో వస్తున్నటువంటి మార్పుకు అనుగుణంగానే ఇది జరుగుతూ ఉందనేది నా అభిప్రాయం.